పూలు ఎంత అందంగా ఉన్నాయో కదా. అవును, మనం వీటిని మాలగా అల్లుదాం. ఈవేళ వనంలో చాలా సమయం గడిపాము. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అమ్మా, పితాశ్రీ ఈ మధ్య యజ్ఞయాగాలను విడిచి అహోరాత్రాలు శివారాధనలో లీనమై ఉన్నారు. దీనికి కారణమేమిటి? పుత్రి, నీ యొక్క ప్రశ్నకు సమాధానం మీ పితాశ్రీయే ఇవ్వగలరు. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. మహాశివభక్తులు, సిద్ధి సాధకులు, దైత్యగురు శుక్రాచార్యుల వారి ఆశ్రమం ఇదేనా? అవును. అయితే మరి ఈ అపరిచిత అతిథుల పరిచయం అడగవచ్చునా? పరిచయం మీకు శీఘ్రంగానే లభిస్తుంది దేవి. నా కోరిక ప్రప్రథమంగా నా పరిచయం గురుదేవులకే చెప్పాలని. గురుదేవా, మీ వద్ద శిక్షణ పొందాలనే ఉద్దేశంతో మీ శరణు కోరి వచ్చాను. నీ యొక్క ముఖ కవళికలు, శరీర ఆకారం అసురుల్లాగా లేదే. ఎవరు నీవు? నేను ఒక విద్యార్థిని చెబితే ఆ పరిచయం చాలదా? నేను మీ యొక్క శిష్యుడిని కావాలని కోరుతున్నాను. మా ఆశ్రమం విద్యార్థుల కోసం సదా స్వాగతమిస్తుంది యువకుడా. కానీ ఏమిటి పితాశ్రీ? కానీ అసుర విద్యార్థుల కోసం మాత్రమే. మేము దైత్య గురువులం. మేము కేవలం అసుర విద్యార్థులకు మాత్రమే శిక్షణనిస్తాము. క్షమించండి గురుదేవా, జ్ఞానం అనేది అందరికీ కావలసినది. దానిని మీరు జాతులకు పరిమితం చేసి ఎందుకు బంధిస్తారు? యువకుడా, నీవిక్కడ విద్యను ప్రాప్తించుకోవాలనే ఉద్దేశంతో వచ్చావా, లేక నీ ఉద్దేశం చెప్పడానికా? నీవు నీ పరిచయం చేసుకోవేమిటి అతిథి? తమ వంటి దివ్య జ్ఞానులకు నేను అపరిచితుడను కాను. కాదంటే మరి నేను నమ్మలేను. ఎందుకు? మీ యొక్క సంస్కృతిలో అయితే స్వయంగా పరిచయం చేసుకునే పద్ధతి ఉంది. అందువల్లనే నేను మీ వద్ద ఏమీ దాచడం లేదు. నేను దేవతల గురువు బృహస్పతి పుత్రుడు కచుడను. దుస్సాహసి బృహస్పతి పుత్ర, నీకిక్కడికి రావడానికి ఎంత సాహసం ఉంది? నీకు నీ ప్రాణాల మీద తీపి లేదా? నా ప్రాణాలు ఈ యుగంలోని మహాగురువులు శుక్రాచార్యుల చేతిలో పోతే అది నా సౌభాగ్యంగా భావిస్తాను. కచుడా, నీవు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇతడు మీ గురువు బృహస్పతి పుత్రుడు. మా వద్ద మృత సంజీవిని విద్యను అభ్యసించాలని ఇక్కడికి వచ్చాడు. నీవు ఇతనిని ఈ విద్యకి యోగుడిని భావిస్తున్నావా? నీకు ఇతనితో ముందే పరిచయం ఉంది. మరైతే అసురుడు కాకపోయినా ఈనాటి వరకు ఉన్న సర్వ నియమాలను ఉల్లంఘించి ఇతనికి ఆ విద్యను ప్రసాదిస్తాం. ఇతని తండ్రి గురు బృహస్పతి మాకు చేసిన మోసం కపటం లక్ష్య పెట్టక దానికి ప్రతీకారంగా మేము ఇతనిని మా శిష్యులుగా స్వీకరిస్తాం. దానివల్ల పాపిష్టి బృహస్పతి ఇంకా దుష్టదేవతల మస్తకాలు నేలవారిపోతాయి. నేను ధన్యుడను గురుదేవా, మీరు మహాత్ములు. యువకుడా, ఈ జ్ఞానోపార్జనలో నీవు అసురులతో సమానంగా ఉండాలి. మృత సంజీవిని సాధకుడు దైత్యగురు శుక్రాచార్యుల వారి శిష్యుడికి ఎవరి వల్లనూ భయమెందుకు? వికటాసుర, నీవు నీ సిద్ధులను ఉపయోగించి కుటీరం లోపలికి వెళ్ళి చూడు. ఎవరిని వెతుకుతున్నారు మీరు? ఎవరి కోసం కాదు దైత్యగురు, ప్రణామం.
మేము మీకోసం ఎదురు చూస్తున్నాం. పితృపాసురా, మీరు నా కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారు? అసురరాజు తమరిని కలుసుకోవాలనుకుంటున్నారు. అయితే ఇక్కడికి ఎందుకు రాలేదు? అతను కోరేదేమిటి? మేమే అతని వద్దకు వెళ్ళాలనా? కాదు, అలాంటి మాటేమీ కాదు దైత్యగురు. వారే స్వయంగా విచ్చేస్తారు. మేము కలుసుకునే సమయం నిశ్చయం చేసుకుందామని వచ్చాము. అసుర జాతిలో ముందుగానే సమయం నిశ్చయం చేసుకోవడం అనే పద్ధతి లేదు. మహాసురునికి అది తెలియదా? ఆ? క్షమించండి, క్షమించండి దైత్యగురు, క్షమించండి. ప్రణామం. గజా, నేను కలలో కూడా ఊహించనే లేకపోయాను నిన్నిక్కడ కలుసుకుంటానని. ఇదంతా శివేచ్ఛ ప్రకారమే జరిగింది గురుమాత. గజా, ఇప్పుడు స్వామి నిన్ను శిష్యునిగా స్వీకరించారు గనుక నీ ఇచ్ఛిత వరప్రాప్తి లభించిందనే అనుకో. రా. నన్ను ఆశీర్వదించండి గురుదేవా. దానివల్ల నేను ఒక యోగ్య శిష్యుడినయ్యి కర్తవ్యాన్ని నిర్వహిస్తూ తమ వద్ద జ్ఞానప్రాప్తిని పొందాలి. ఈ వేళ నీ యొక్క శిక్షా ప్రాప్తికి మొదటి దినం. నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. అవశ్యం గురుదేవా. ఆశ్రమ నియమాలను గురించి నీకేమి తెలుసును? గురుదేవా, ఒక విద్యార్థికి ఆశ్రమం శిక్షా ప్రాప్తి కోసం మాత్రమే ఒక కేంద్రం కాదు. ఒక మాటలో ఆశ్రమం అతని వ్యక్తిత్వానికి బహుముఖ వికాసం చేకూర్చుతుంది. ఆ, అందువల్ల ఆశ్రమాన్ని ఆశ్రమం మాత్రమనే కాదు, ఒక్క మాటలో సత్కర్మ సదాచారాల కేంద్రం అనుకోవడం ఉచితం. ఒక శిష్యుడికి ఆశ్రమం పట్ల కర్తవ్యం ఏమిటి? ఆశ్రమ వ్యవస్థకు సంబంధించిన ప్రతి ఒక్క కార్యానికి శిష్యుడే బాధ్యుడవుతాడు. అంటే ఆశ్రమంలోని స్వచ్ఛత, ఆశ్రమ నిర్వహణ, ఆశ్రమంలోని పశువుల సేవ, గురువు ఇంకా గురువుల కుటుంబాన్ని మాతాపిత సోదరి సోదరుల వలె తలచి ఆజ్ఞాపాలన చేయడం. జ్ఞానానికి మార్గమేమిటి? గురుదేవా, జ్ఞానానికి మార్గం ఇది అని లేదు. దానికి మార్గం జ్ఞానప్రాప్తి చెందేవారు స్వయంగా వారే నిశ్చయించుకోవాలి. మానవుడు జీవితాంతం విద్యార్థియే గురుదేవా. జ్ఞానప్రాప్తి చెందే మార్గాన్ని అతడు జీవిత పర్యంతం తెరిచి ఉంచడం ఆవశ్యకం. గురువుల విషయంలో నీ అభిప్రాయం ఏమిటి? తన గర్భంలో 9 నెలల పాటు శిశువుని ఉంచుకుని అపార కష్టాలను సహించి మాత శిశువుకు జన్మనిస్తుంది. వాస్తవానికి పుత్రుడు మాతృ శరీరం నుండి విడిపడిన ఒక అంశ అవుతాడు. ఈ మాటతో ఏమి సిద్ధపరచగలవు? అదే తన హృదయంలోని ఒక భాగాన్ని యోగ్యుడిగా చేయాలనే మమకారంతోనే తల్లి అతనిని గురువు చరణాలపై వదిలిపెడుతుంది. తన హృదయంలోని భాగాన్ని ఇవ్వడం కోసం తల్లికి ఒక నమ్మకం కలగాలి. ఆ గురువు యొక్క స్థానం శిష్యునికి మాతాపితలను మించి శ్రేష్టమైనది అని. ఉత్తమం, అత్యుత్తమం. నీ సమాధానం తర్కసహితమైనది. అది తమ సాన్నిధ్య ప్రభావం గురుదేవా. కాదు, అది నీ యొక్క యోగ్య పితరుల సంరక్షణ ప్రభావం. కచ, ఆశ్రమంలోని పశువులను మేతకై అడవికి తీసుకుని వెళ్ళు. ఇంకా నీ సేవా కార్యాలను ప్రారంభించు. తమ ఆజ్ఞ గురుదేవా. ప్రణామం.
ఓం నమః శివాయ 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 అమ్మా సాయంకాలం అవుతోంది కానీ ఆశ్రమ పశువులను మేతకు తీసుకుని వెళ్ళిన కచుడు ఇప్పటిదాకా రాలేదు. పుత్రి, కచుడు ఈ అడవికి పరిచితుడు కాడు. కానీ నీవేమాత్రం చింతించకు. ఒకవేళ దారి తప్పిపోయినా ఈ ఆశ్రమ పశువులు అతనికి మార్గదర్శనం చేస్తాయి. కచుడు వచ్చినట్లున్నాడు. పితాశ్రీ, పితాశ్రీ, పితాశ్రీ! ఏమిటి పుత్రి? ఆశ్రమ పశువులతో పాటు అడవిలోకి వెళ్ళిన కచుడు ఇప్పటిదాకా రాలేదు. పుత్రి, ఇంత ఆరాటపడకూడదు. కచుడు ఇప్పుడే తిరిగి వస్తాడు. రాడు పితాశ్రీ, అతడు తిరిగి రాడు. అతనికి ఏదో ఆపద వచ్చి పడింది. లేకపోతే ఈ ఆశ్రమ పశువులు ఇలా ఒంటరిగా తిరిగి రావు పితాశ్రీ. ఏదన్నా చెయ్యండి పితాశ్రీ. భగవంతుడి దయ వల్ల అతన్ని వెతికి తీసుకురండి. ఏడవకు పుత్రి, కచునికి ఏమీ కాలేదు. అతడు తప్పక తిరిగి వస్తాడు. పరమేశ, ఈవేళే కచుడు మా శిష్యత్వాన్ని స్వీకరించాడు. ఈవేళే అతని మొదటి దినం. అతడు తిరిగి ఎందుకు రాలేదు? మహేశ్వర, అతడెక్కడున్నాడు? ఇప్పుడు నాకు కూడా అతని గురించి దిగులు వేస్తుంది. ఓ శివశంకర, రక్షించు శివశంకర. వచ్చా కచా. ఓ శివశంకర, ఓ మహేశ్వర రక్షించు. ఓ శివశంకర రక్షించు. ఎక్కడున్నావు ప్రియ శిష్య? ఎక్కడున్నావు? దేవగురు బృహస్పతి పుత్ర ఎక్కడున్నావు? సమాధానమియ్య కచా. ఎక్కడున్నావు? ఓ శివశంకర, ఎక్కడున్నాడు నా ప్రియ శిష్యుడు కచుడు? ఓ పరమేశ, ఈ దీనుడు శుక్రాచార్యునికి సహాయం చెయ్యి. మహేశ్వర, ఎక్కడున్నాడు నా ప్రియ శిష్యుడు కచుడు? పరమేశ, దేవయాని, దేవయాని, దేవయాని! ఏమిటైంది పితాశ్రీ? ఇలా చూడు. ఇదిగో చూడు, ఖండించిన కచుడు భుజాలు. ఎవరో అతని మీద అఘాయిత్యం చేశారు. ఇక్కడ అతనికి శత్రువులు ఎవరుండగలరు పితాశ్రీ? పితాశ్రీ, పితాశ్రీ! ఎవరో దుర్మార్గుడు మన కచుని వధించాడు. శాంతించి నీవు పుత్రి, శాంతించు. ఎవరి దుర్మార్గము కూడా శివభక్తుల మీద ఎన్నడూ చెల్లదు. నేను ఇప్పుడు మృత సంజీవిని సిద్ధిని ప్రయోగించి కచుని పునర్జీవితుని చేస్తాను. మరణించిన వ్యక్తి ఎప్పుడూ జీవితుడు కాలేడు పితాశ్రీ. అది అసంభవం. ఇప్పుడిలాగ నీవు విలపించకు పుత్రి. శివుని ఈ సృష్టిలో శివభక్తులకు ఏదీ అసంభవం కాదు. నీవే చూడు శివుని కృపను. మీరు నిజంగా మహాత్ములు. మీరు నా కచుడిని పునర్జీవితుడిని చేశారు. గురుదేవా, దేవయాని,
మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు? దేవగురు పుత్ర కచ, ముందు నీవే చెప్పు, నీ మీద ఈ ప్రాణఘాతక కృత్యాన్ని ఎవరు చేశారు? నా మీద ప్రాణఘాతక కృత్యమా? ఏమీ లేదే. నా మీద ఎవరు అలా ప్రాణఘాత కృత్యం చేయలేదే. అలా గనుక జరిగితే నేను మీకు జీవించి కనిపిస్తానా? శివుని కృప వల్ల మృత సంజీవిని సిద్ధిని ప్రయోగించి పితాశ్రీ నిన్ను పునర్జీవితుణ్ణి చేశారు. తప్పకుండా ఎవరో శత్రువులు నిన్ను వధించి ఉండాలి. కచ, ఎవరా శత్రువు? మాతో నిస్సంకోచంగా చెప్పు. మేమా దుష్ట శత్రువులను శాశ్వతంగా హతమార్చుతాము. క్షమించండి గురుదేవా, నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు అలా ఎవరు లేరే. నిశ్చయంగా మొదటి వేటు వెనక నుంచే వేసి ఉండాలి. దానితో నీ పంచప్రాణాలు ఎగిరిపోయాయి. అందువల్లనే నీకు ఏమీ జ్ఞాపకం రావటం లేదు. కానీ దుష్టులకు వారి దుర్మార్గానికి తగిన దండన తప్పక విధించాలి పితాశ్రీ. అన్యదా వారి దుస్సాహసం ఇంకా అధికమైపోతుంది. నీవు దానికై చింతించకు పుత్రి. శత్రువులను వెతికే పని మేము చేస్తాం. పద, ఆశ్రమానికి వెళదాం. మీ మాతాశ్రీ ఎదురు చూస్తూ ఉంటారు. రండి. లేదు పుత్ర కచ, ఎక్కడున్నావు పుత్ర కచ? కచా! దైత్య గురువుల శిష్య కచా! ఎక్కడున్నావు నువ్వు? కచా! దేవయాని, 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 అసురులు నన్ను చితిలో కాల్చివేశారు. ఇప్పుడు నీవు నన్ను పొందలేవు. అయ్యో కచా! కచా! నీకేమైపోయింది? పితాశ్రీ! 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 ఆ దుష్టాసురులు నా ప్రియకచుడిని భస్మం చేసేశారు. నా ప్రేమను భస్మం చేసేశారు. ఓం అజ్ఞాయే స్వాహ. ఓం అజ్ఞాయే స్వాహ. ఏమనుకుని మీరు మీ ప్రియ శిష్యుడు కచుణ్ణి అంత అజాగ్రత్తగా వదిలివేశారు? ఆ దుష్ట అసురుల విరోధం మీకు తెలియనిదా?
వారు మీ సమక్షంలోనే కచనికి హాని చేస్తామని హెచ్చరించి మరీ వెళ్ళలేదా? ఏమైంది పుత్రి? అదే అయ్యింది మీరు కోరుకున్నదే. దేవయాని, ఏమిటిది నిజం కాదా? కచుడు మరణించక ముందే మీరు దేవగురు బృహస్పతిపై మిమ్మల్ని మోసగించినందుకు ప్రతీకారం తీసుకోవాలని అనుకోలేదా? దేవయాని, నీ పొందలేక నీవు దిగ్భ్రమ చెందావు. నీకు మంచి చెడ్డ తెలియడం లేదు. మా మీద ద్వేషంతో ఇటువంటి ఆరోపణలు చేయడానికి సిగ్గు వేయడం లేదా? పుత్రి దేవయాని, కొంచెం సున్నితంగా వివేకంతో మాట్లాడు. కచుడు అడవిలో దారి తప్పి దూరంగా వెళ్ళి ఉంటాడు. శీఘ్రంగా తిరిగి వస్తాడు పుత్రి. అతడి శరీరం మాడి భస్మమైపోయిందమ్మా. అతడు ప్రాణాలతో తిరిగి ఎప్పటికీ రాడు. నేను అతడి శరీర భస్మాన్ని అడవిలో చూసి వచ్చాను. నీవు ఏమిటంటున్నావు పుత్రి? నేను చూసినదే చెబుతున్నాను పితాశ్రీ, అబద్ధం ఆడడం లేదు. దేవయాని, రా నాతో పాటు. దైత్యగురు తమ శిష్యుడు కచుని ప్రణామం స్వీకరించండి. కచ, ప్రియ శిష్య కచ, ఆ దుష్టులు నిన్ను కాల్చి భస్మం చేశారు. దానివల్ల మేము మా మృత సంజీవిని విద్యను ఉపయోగించి నిన్ను పునర్జీవితాన్ని చేయలేకున్నా. ఓ దేవాతి దేవా మహేశ్వర, ఓ శివశంకర, ఇప్పుడు ఏమి చెయ్యాలి? పరమేశ, నాకు మరి దారి చూపండి పరమేశ. పుత్రి, ఏడిచి విలపించి ఏమీ లాభం లేదు. నీ యొక్క శోకాన్ని శివభక్తిలోకి మార్చేయి. ఈ జగత్తులో అందరికన్నా శక్తివంతుడు ఇంకెవరూ లేరు పుత్రి. ఆయన అసంభవాన్ని కూడా సంభవం చేయగలరు. ఆ పరమేశ్వరులు మన పిలుపుని వింటారా? అవును పుత్రి, పరమశివులు స్వచ్ఛమైన మనసుతో పిలిస్తే ఎప్పుడూ కాదనే అనరు. శివాయ మృత సంజీవని విద్య సిద్ధించుగాక. ఓం నమః శివాయ. మృత సంజీవని విద్య సిద్ధించుగాక. నమః శివాయ. మృత సంజీవని విద్య సిద్ధించుగాక. ఓం నమః శివాయ. మృత సంజీవని విద్య సిద్ధించుగాక. ఓం నమః శివాయ. మృత సంజీవని విద్య సిద్ధించుగాక. ఓం నమః శివాయ. మృత సంజీవని 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 సిద్ధించుగాక. ఓం
మహేశ్వర, ఓ శివశంకర, మీరు మీ భక్తుని మర్యాద నిలిపారు. మీకు నా శతకోటి ధన్యవాదాలు. ప్రియ శిష్యాకజ, ఏమాజ్ఞ గురుదేవా? శిష్యాకజ, ఈ చరాచర జగత్తులో నువ్వొక్కడివే నా అంత వాడివయ్యావు. నీకు శివశంకరుల కృప వల్ల మృత సంజీవని సిద్ధి లభించింది. నేను ధన్యుని గురుదేవా. నా వంటి అజ్ఞానిపై అట్టి కృప మీ యొక్క కృప వలనే సంభవమైంది. ఇప్పుడు నీవు విముక్తుడవు కమ్ము శిష్య. ఎలా? నేను బయటికి ఎలా రాగలను గురుదేవా? చింతించక పుత్ర, ఇప్పుడు నీవు మృత సంజీవని విద్యా సిద్ధిని పొందావు. నా ఉదరాన్ని చీల్చుకుని బయటకు రా. వద్దు గురుదేవా, వద్దు. అది అసంభవం. నా యొక్క స్వార్థం కోసం నేను మా గురువు ప్రాణాలకు ఆపద తేవాలా? ఇటువంటి మార్గం నేనెన్నడూ స్వీకరించను. నీవిది అంగీకరించక తప్పదు. అన్య మార్గమేదీ లేదు వత్సా. వద్దు గురుదేవా, వద్దు. అది నా వల్ల కాదు. గురుదేవా, నాకు తెలుసును, మీ జీవితానికి ఆపదలెన్నిటినో తెచ్చిపెట్టి నేను దానిని మళ్ళీ సురక్షితం చేయగలను. అది తెలిసి ఉండి కూడా నీ ఉద్విగ్నతకు కారణమేమిటి? నేను ఒక్క క్షణం పాటు కూడా మీకు బాధలను కలిగించలేను గురుదేవా. మరి అదే నీ గురువు యొక్క ఆజ్ఞ అయితే? కచ, నీవు వాస్తవానికి బృహస్పతి పుత్రుడు అనిపించుకునేందుకు యోగ్యుడవు. గురువుల పట్ల నీ సమర్పణ భావం విస్మరించలేనిది. కానీ నేను పరమేశ్వరులకు మాట ఇచ్చాను. కఠినాతి కఠిన పరిస్థితిలో కూడా నా మార్గం అగ్నిలాగానే ఊర్ధ్వగామిగా ఉంటుంది. ఇది నీకు కూడా పరీక్షయే వచ్చా? చాలా కఠినమైన పరీక్ష ఇది. దీనిని నువ్వు గురుదక్షిణగా కూడా భావించవచ్చు. గురువుల జీవితాన్ని సంకటగ్రస్తం చేయడం గురుదక్షిణ. నా సర్వస్వం కంపిస్తోంది గురుదేవా. హృదయం శీతలమయమైపోతోంది. కచ, మూర్ఖంగా మాట్లాడవద్దు. సాహసించి బయటకు వచ్చేయి. నీకు మా మాటల మీద నమ్మకం లేదా? మీ మాటల మీద నమ్మకం లేకపోవడం అనే ప్రశ్నే తలెత్తదు గురుదేవా. అయితే నీ మీద నీవు నమ్మకం ఉంచుకో. మా ఉదరాన్ని చీల్చి నీవేమీ పాపం చేయడం లేదు. బయటకు వచ్చి మృత సంజీవని ప్రయోగించి నన్ను సజీవుని చెయ్యి. అదే నీవిచ్చే గురుదక్షిణ, అదే నా ఆజ్ఞ. బయటకు రా కచ, బయటకు రా. బయటకు రా కచ, బయటకు రా. నమః శివాయ. గురుదేవా, 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 నా యొక్క స్వార్థం కోసం మీరు మీ జీవితాన్నే బలి చేసేసుకున్నారు. మీ మృత్యువు కోసం నేను బాధ్యుణ్ణయ్యాను. నేను దోషిని. రాబోయే తరాల వారు భవిష్యత్తులో నన్ను ఎప్పటికీ క్షమించరు. నా పేరు కృతజ్ఞతకు ఉపమానమవుతుంది. నేను ఇదేమిటి చేశాను గురుదేవా? నేను ఇదేమిటి చేశాను? నీకు మా మాటల మీద నమ్మకం లేదా? అయితే నీ మీద నీవు నమ్మకం ఉంచుకో. మా ఉదరాన్ని చీల్చి నీవేమీ పాపం చేయడం లేదు. బయటకు వచ్చి మృత సంజీవని ప్రయోగించి నన్ను సజీవుని చెయ్యి. అదే నీవిచ్చే గురుదక్షిణ, అదే నా ఆజ్ఞ. బయటకు రా కచ, బయటకు రా. బయటకు రా కచ, బయటకు రా. తమరి ఆజ్ఞ శిరోధార్యం గురుదేవా. నేను మిమ్ములను పునర్జీవితులను చేసి నా యొక్క గురుదక్షిణ తప్పక సమర్పించుకుంటాను. ఓ దేవాదిదేవా, పరమేశ శివశంకర,
తమ ఈ భక్తునిపై కృప చూపండి. ఓ మహేశ్వరా, నాకు మా యొక్క గురువుల ఆజ్ఞ, నేను నా గురుదక్షిణను ఇచ్చుకునే యోగ్యతను, శక్తిని ప్రసాదించండి. ఓ మహారుద్ర, నాకు సహాయం చేయండి. నేను మా గురువును పునర్జీవితుణ్ణి చేయగలగాలి. ఓం నమః శివాయ. మృత సంజీవిని విద్య సిద్ధించుగాక. 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 గురుదేవా, 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 గురుదేవా. ఓం నమః శివాయ. గురుదేవా, నేను ఏ ఉద్దేశ్యంతో స్వర్గలోకం నుంచి వచ్చానో అది తమ ఆశీర్వాదంతో సిద్ధించింది. నాకు మృత సంజీవిని విద్య సిద్ధించింది. ఇప్పుడు నేను ఏ మృత వ్యక్తినైనా బ్రతికించగలను. ప్రియ శిష్య కజ, వత్సా కజ, ఇదంతా శివేచ్ఛ వల్లనే సంభవమైంది. దీనిలో నీ సహకారం కూడా తక్కువేమీ లేదు. నా సహయోగమా? అవును వత్స, గురువు తన జ్ఞానాన్ని శిష్యునికి బోధించాలని చూస్తాడు. అతనిలో నీ వంటి వైశిష్ట్యం ఉన్నప్పుడే, వాస్తవం ఏమిటంటే నిన్ను శిష్యునిగా పొందడం వల్ల నేను ధన్యుడనయ్యాను. తమరు మహాత్ములు గురుదేవా. పద, ఆశ్రమానికి వెళదాం. జయంతి, దేవయాని మనిద్దరి కొరకు కలవరపడుతూ ఉంటారు. పుత్రి దేవయాని, కచుడు ఎప్పటిదాకా నీ కోసం ప్రతీక్షిస్తూ ఉండగలడు. నీ యొక్క సాధనకు కొంచెం విరామమియ్యి. పుత్రి, నీ తపస్సు పరమేశ్వరుని కృప వల్ల సఫలమైంది. రాజా, రాజా, నన్ను క్షమించండి పితాశ్రీ. నేను ప్రియ కచుని కోసం మిమ్మల్ని సందేహించాను, మిమ్మల్ని ఆరోపించాను. నీ మనస్సుని చిన్నబుచ్చుకోకు పుత్రి. నీవేమీ అనుచితం చెయ్యలేదు. ఇప్పుడు భవిష్యత్తు కోసం నూతన మార్గాన్ని సుగమం చేశావు. నాకేమీ అర్థం కాలేదు. పుత్రి, మాతాపితలు, గృహ పరిసరాలు, సంబంధ బాంధవ్యాల నుంచి విడివడి ప్రతి ఒక్క వ్యక్తి నీ వలనే ఇతరులను జీవితంలో ప్రేమించగలిగితే ఈ జగత్తు ఎంత సుందరమవుతుంది. మన బాంధవ్యాలకు తిలోదకాలనిచ్చి నీవు కచుని కోసం నీ మాతాపితలను సందేహించి వినూత్నమైన ఒక నూతన సాంప్రదాయాన్ని ప్రారంభించావు. నిజానికి అన్ని సంబంధాల కన్నా గొప్పది మానవుల మధ్య బంధం. కన్నీళ్లు పెట్టుకోకు పుత్రి. ఈ సమయం కన్నీళ్లకు కాదు. ఆ పైన ప్రియ కచుని గొప్ప సాఫల్యానికి సంతోషించాలి. పుత్రి, మన కచుడు
మృత సంజీవిని విద్యను సిద్ధించుకున్నాడు. నేను ప్రాణహీనుడనై వనంలో పడిపోయినప్పుడు మన కచుడే నాకు పునర్జీవనం ప్రసాదించాడు. పరమేశ్వరులకు నీపై అపార కృప ఉంది గజా. మీ అందరి స్నేహ రుణాన్ని నేను ఎప్పటికీ తీర్చుకోలేను. ఇప్పుడు నా పని పూర్తయింది. నేను మా మాతాపితల వద్దకు వెళ్ళడానికి అనుమతి కోరుతున్నాను. నన్ను ఆశీర్వదించండి గురుదేవా. నేను దేవ దానవుల మధ్య జన్మ జన్మాంతరాలుగా వస్తూ ఉన్న శత్రుత్వాన్ని సమాప్తం చేసి సుస్థిరమైన మిత్రభావాన్ని నెలకొల్పాలని. మా ఆశీర్వాదాలు సదా నీకు తోడై ఉంటాయి. స్వర్గానికి వెళ్లే ముందు నీవు పరమేశ్వరునికి నీ కృతజ్ఞతలు తప్పక తెలియజేయి. అవశ్యం గురుదేవా. పరమేశ్వరుని కృప లేకుండా ఇదంతా సంభవమయ్యేది కాదు. దేవయాని, నీ స్నేహాన్ని, నీ ఉపకారాన్ని నేను ఏనాటికి మరువలేను. నీ సహయోగం లేకుండా నేను ఎప్పటికీ ఈ మహాసిద్ధిని పొందలేకపోదును. నన్ను నీ చరణదాసిగా, నీకు ధర్మపత్నిగా చేపట్టి ఇక్కడి నుండి తీసుకువెళ్ళి ప్రియా. ఎప్పటి నుండో ఈ క్షణం కోసం ప్రతీక్షిస్తున్నాను. దేవయాని, ఏమిటి నీవు అంటున్నది? మానవ కళ్యాణం కోసం బాంధవ్యాలకు తిలాంజలినివ్వడం నిస్సందేహంగా మహాకార్యం. కానీ సొంత లాభం కోసం బాంధవ్యాలను పాడు చేయడం పాపం. ఎలాంటి సంబంధాలకు విలువనిస్తున్నావు నువ్వు? ఒక శిష్యుడితో గురుపుత్రి బాంధవ్యం సోదరితో సమానం, పత్నిలా కాదు. నా దృష్టిలో నీవు నా అనుంగు సోదరివి. గజా, ఇది నిజం కాదు. లేదు దేవయాని, ఇది నిజం. నేను గనక ఈ బాంధవ్యాన్ని స్వీకరిస్తే ఆశ్రమ వ్యవస్థయే పాడైపోతుంది. యౌవన పుత్రిక కలిగిన పిత ఆచార్యుడైతే తన ఆశ్రమంలో విద్యార్థులకు ప్రవేశం ఇచ్చే ముందు ఈ సంఘటన జ్ఞాపకం వచ్చి భయపడతారు. పుత్రి, కచుడు సరిగ్గానే చెప్తున్నాడు. అతడు నీకు సోదరునితో సమానుడు. కాదు, ఎప్పటికీ కాదు. నేను ఇటువంటి సంబంధాన్ని ఎప్పుడూ స్వీకరించలేను. ఇది నా కోమల భావాలపై ఒక క్రూరమైన ఆఘాతం లాంటిది. నాతో వివాహం అనే అనుచిత ఉద్దేశ్యాన్ని త్యజించు దేవయాని. గురు శిష్యుల మధ్య సంబంధం కేవలం పితాపుత్రులు లాంటిది మాత్రమే. భృగువంశంలో జన్మించినటువంటి నీలాంటి శ్రేష్ఠ కన్యకు అటువంటి ఆలోచన అధర్మంతో సమానం. కాదు, నా మనసును బాధ పెట్టేటటువంటి నా కోమల ప్రేమ భావాన్ని హతమార్చే దేవగురు బృహస్పతి పుత్ర కచా, వెళ్ళు. నేను నిన్ను శపిస్తున్నాను. మా తండ్రి వల్ల పొందిన మృత సంజీవని విద్యను నీవు మరిచిపోదువుగాక. నీవు ఎలా ఆశ్రమానికి వచ్చావో అలాగే రిక్తంగా వెళ్ళదవుగాక. మీ కృప యొక్క స్మృతులు నా జీవితంలో చిరస్మరణీయం. ప్రణామం గురుదేవా. ఓం నమః శివాయ. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. ప్రణామం పరమేశ. నేను మీ కృపకు కృతజ్ఞుడను పరమేశ. నువ్వు ఈ సకల జగత్తుకి ఒక గొప్ప ఆదర్శ మార్గం చూపావు కచా. అనేక పర్యాయాలు నీ ప్రాణాలను సంకటగ్రస్తం చేసుకుని కూడా నీవు సంప్రాప్తించుకున్న సిద్ధులను అధర్మానికి, అవినీతికి తలవొగ్గక సహర్షంగా త్యాగం చేసి నీవు ప్రశంసనీయ కార్యం చేశావు బృహస్పతి పుత్ర కచా.
నేను చేసినది ఏమీ లేదు పరమేశ. ఇదంతా మీ యొక్క అపార కృపకు పరిణామం. ధర్మ సంస్కృతుల ఇతిహాసంలో బృహస్పతి పుత్రుడు కచుని పేరు సదా అమరమవుతుంది. నిస్సందేహంగా నీ జీవితం జగత్తులో ఒక ఉదాహరణగా ఉండిపోతుంది. నీకు శుభమగుగాక. ఓం నమః శివాయ.